నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతూ 2022 ఏప్రిల్లో జీవో విడుదల చేసి రామాయపట్నం పోర్ట్, దాని అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వ సొమ్మును దోచుకుందామనే ఆలోచనతో గత వైసీపీ ప్రభుత్వం కందుకూరు ప్రజలకు అన్యాయం చేసిందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చామని, హామీని నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి లోకేష్ కు కందుకూరు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నియోజకవర్గ మండల అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి, అందరికీ కూడా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీ అందరూ కూడా తెలిసిన విషయమే, గత ప్రభుత్వంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో కందుకూరు నియోజకవర్గాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే దానికోసం కొంతమంది ఆ రోజు మనల్ని ఊరిని సంప్రదించకుండా, ఇంకా జిల్లాలో పునర్విభజన జరిగేటప్పుడు కనీసం ఆ ప్రాంత ప్రజల మనోభావాలు కూడా తెలుసుకోకుండా ఆ రోజు వాళ్ళు విభజించిన తీరు మన కందుకూరు ప్రజానీకం అందరం కూడా బాధపడ్డాం. 45 కిలోమీటర్లు ఉన్న ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని 120 కిలోమీటర్లో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడం వాళ్ళ ఆలోచనలు. ఈ నియోజకవర్గంలో రాబోయే పరిశ్రమల్ని, ఈ నియోజకవర్గ సంపదను దోచుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మన మహానాడు ఒంగోలులో జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా తప్పనిసరిగా మళ్ళా ఈ కోర్టు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తిరిగి మళ్ళీ కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతానని చెప్పడం, అలాగే వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా చేస్తానని చెప్తే ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని నమ్మడం కూడా జరిగింది. అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు మన యువగలం పాదయాత్రలో ఉలటూరుపాలెంలో కూడా ఆ రోజు మన అందరం కూడా ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదని అడిగితే నేను కూడా ఆ రోజు బహిరంగ సభలో మా కందుకూరు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం, మనం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మళ్ళా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి మీరు హామీ ఇవ్వాలని చెప్పి అడగడం, ఆయన ఆ రోజు బహిరంగ సభలో చెప్పడం కూడా జరిగింది. కూడా మనం జీవితాంతం మనల్ని అన్యాయం చేసిన వాళ్ళని, మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇది చాలా శుభ సందర్భం. మనం ఒక రోజు నేనే నెల్లూరు కలెక్టరేట్ కానీ ఒక ఎస్పీ గారితో కలవడానికి, జిల్లాధికారులు కలవడానికి పోతే, ఉదయం పోతే సాయంత్రం 8 గంటలకు 9 గంటలు కారులో పోయినా కూడా ఆ పరిస్థితులు సామాన్య మానవులు ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టాలు పడ్డారో మనందరం కూడా కడుపులో పెట్టుకున్నాం. కానీ మన ఎలక్షన్లో ఆ కోపం అంతా కూడా చూపించారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా. ఈ వైసీపీతో 28 రోజుల్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 28 రోజుల్లో పెట్టుకోమని చెప్పి గవర్నమెంట్ గెజిట్ కూడా ఇచ్చింది. మొత్తం ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాలు మున్సిపాలిటీ ఎట్లా ఉందో అట్లానే మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతున్నందుకు మేము ఎప్పుడు కూడా ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలు చంద్రబాబు నాయుడు గారి జీవితాంతం మర్చిపోలేమని చెప్పి ఒక జనరేషన్ ఆయన గుర్తుపెట్టుకునే విధంగా మేము ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. 12 గంటలైంది నేను వచ్చేసరికి అందరూ మంత్రులందరూ కూడా కలిసి మనకి చేసిన సహాయానికి మనం జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో మళ్ళా కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామన్న కమిట్మెంట్ని కంప్లీట్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే,
అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.